భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సంఘస్వామి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అందిస్తూ రూపొందించబడిన ఘనమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది అని, దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చే రాజ్యాంగం మందని, అలాంటి రాజ్యాంగాన్ని అందరూ గౌరవించుకొని బాధ్యత గల పౌరులుగా వెలుగొందుదామని, కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలు లేకుండా వ్యక్తి స్వేచ్ఛగా బ్రతికే అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పించిందన్నారు. అనంతరం నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు మరియు డైరెక్టర్ కు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్ము శంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మానుపాటి పరశురాములు, దేవయ్య, వెంకట్, మలేశం, ముండయ్య, బత్తిని ఎల్లయ్య, వేల్పుల రాజు తదితరులు పాల్గొన్నారు. Incoming call from Ali Saini Mantas identified by ఈరోజు 75వ దినోత్సవం పురస్కరించుకొని మర్రిపల్లి గ్రామంలో మన ఎస్సీ కమిటీ భవనంలో ఈ 75వ సంవత్సరం పురస్కరించుకున్న సందర్భంగా విచ్చేసిన జిల్లా ఉపాధ్యక్షులు సంఘసమన్న గారికి, అదేవిధంగా మా డైరెక్టర్ పరశురామ గారికి, అదేవిధంగా మా శంకరన్న గారికి, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు రాజు గారికి, అదేవిధంగా ఈ సంఘ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ, ఈరోజు నేను వేములవాడ మార్కెట్ చైర్మన్గా కాబట్టి ఇలా సన్మాన కార్యక్రమము జరిపినందుకు మా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1950 26 జనవరి భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి 11 నెలల 26 రోజులు రాజ్యాంగాన్ని తయారు చేయడానికి కాలం పట్టినది. దాన్ని ఆచరణలో తీసుకొని అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ఇప్పటికీ దాదాపు 75వ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దీనికి అతిథులైనటువంటి రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సంఘసామన్న గారు విచ్చేసినారు. అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టరు మానుపాటి పరశురాములు, మా కుల విచ్చేసినారు. మా సంఘ సభ్యులు, మహిళలు, నా తోటి కార్యవర్గ సభ్యులు బాడీ మేమందరము రాజ్యాంగ దినోత్సవాన్ని సంతోషముగా జరుపుకోవడము జరిగినది. ఈరోజు మర్రిపల్లి గ్రామంలో 75వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మరియు
ఊరుకు అన్ని కులాల సంఘాల ఆధ్వర్యంలో మరిపల్లి గ్రామ వాసులలో మహిళలు హెల్త్ సోదరులు అందరి ఆధ్వర్యంలో చాలా గ్రామంగా ఇష్టంగా ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మర్రిపల్లి గ్రామంలో 75వ రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగినది. దీనికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వివిధ దేశాలు తిరిగి ఏదైతే అట్టడుగు వర్గాలు బడుగు బలహీన వర్గాలకు ఈ రాజ్యాధికార ఫలాలు అందుతలేవు, అదేవిధంగా చదువుల్లో రిజర్వేషన్, ఉద్యోగాల్లో రిజర్వేషన్, మరి రాజకీయంగా రిజర్వేషన్ కావాలి, వచ్చినప్పుడే అట్టడుగు వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందని ఆలోచన విధానంతో వివిధ దేశాలు తిరిగి 11 నెలల 16 రోజులు కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగినది. దాని ఫలితాలే ఈరోజు గ్రామాల్లోని బీసీ రిజర్వేషన్ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ద్వారా ఈరోజు మనం ఫలాలు అనుభవిస్తున్నాం. ఇవాళ మనం అనుభవిస్తున్న ఫలాలు ఎక్కడి అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనం ఆ ఫలాలు అనుభవిస్తున్నాం. ఇలా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఎస్సీ రిజర్వేషన్ అయిన అవన్నీ రావడానికి గల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎస్సీ కమిటీ భవనంలో నూతనంగా ఎన్నుకోబడిన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి మరియు డైరెక్టర్గా ఎన్నుకోబడ్డ నన్ను మా దీనికి ఇచ్చేసిన జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు సంఘ సమన్వయ గారికి మరియు సంఘ సభ్యులకు మా యొక్క నమస్కారం తెలుపుతూ ఈ సన్మానం చేసిన మీ అందరికీ